హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటా వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే మీరు చూడబోయేది ఒకే ఒక్క స్పూన్ నెయ్యి వాడి చేసిన స్వీట్ అండి. ఆ స్వీట్ పేరు వచ్చి కోకోనట్ బర్ఫీ. ఆ కోకోనట్ బర్ఫీ కూడా మ్యాంగో ఫ్లేవర్తో చేశానండి. అవునండి, ఇప్పుడు సీజన్ అంతా మ్యాంగో సీజన్ నడుస్తుంది కదండి. చాలా లైట్ స్వీట్ తోటి కోవా టేస్ట్ వస్తూ మ్యాంగో ఫ్లేవర్తో భలే టేస్టీగా ఉందండి. వెరైటీ స్వీట్స్ టేస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్, హల్వాలు, లడ్డూలు, రకరకాలు ఎన్నో చేసుకుంటూ ఉంటాం కదండి. వాటితో పోలిస్తే ఈ స్వీట్ అయితే చాలా పెక్యులర్గా ఉందండి. మరి మ్యాంగో సీజన్ అయిపోయే లోపల ఈ కోకోనట్ బర్ఫీని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్వీట్ కోసం ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. కోకోనట్ బర్ఫీ చేయడం కోసం నేను ఇక్కడ మెజరింగ్ కప్ నిండుగా కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి. ఫ్రెష్ కొబ్బరిలో నుంచి బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉండే పార్ట్ అంతా కూడా తీసేసి వైట్ పార్ట్ని మాత్రం ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్ నిండుగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పచ్చి కొబ్బరి తురుము అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పీసెస్ ఏమీ లేకుండా, గడ్డులు లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న పీస్ ఉన్నా కూడా స్వీట్ అంతా తయారయ్యాక ఆ పీస్ కనుక నోట్లోకి వస్తే అస్సలు బాగోదండి. ఆ జాగ్రత్త తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కొబ్బరిని బాగా గ్రైండ్ చేశాను. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది, అసలు పలుకులు ఏమీ లేవు, బాగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి గ్రైండ్ చేసుకున్న అదే జార్లోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/4 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే అదే కప్ తోటి 1/4 కప్ వరకు పాలును కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఆ 1/4 కప్లో నుంచి కొంచెం మాత్రం పాలను పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరపడితే మిగతా పాలను కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాలు పంచదార కూడా వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేశానండి. ఇలా ముద్దలాగా టెక్స్చర్ చూడండి, పాలతోటి పంచదార కూడా కరిగి అలా ఉందండి. ఇలా ఉంటే సరిపోతుంది. మ్యాంగో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయలని తీసుకున్నానండి. బంగినపల్లి మామిడికాయలు రెండింటినీ కూడా శుభ్రంగా వాష్ చేసి పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెజరింగ్ కప్తో 1 కప్పు పల్పు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అంతటినీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఇందాక 1/4 కప్పు తీసుకున్న పాలల్లో సగం మిగిలాయి కదండి, అది కూడా వేసి బాగా కింద నుంచి పై వరకు షేక్ చేసి ఆ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ కడాయిలో పోసుకోవాలి. టోటల్గా ఈ స్వీట్ కోసం నేను యూస్ చేసింది 1/4 కప్పు పాలు మాత్రమేనండి, అంతే సరిపోతుంది. అలాగే స్వీట్ కూడా పంచదార మనం 1/4 కప్పే వేసాం కదండి. మ్యాంగో పల్పులో నుంచి కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఆ స్వీటు ఇది కలిపి సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి, పాలు, పంచదార మిశ్రమం అంతా బాగా కొంచెం సేపు దగ్గర అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 5 to 10 మినిట్స్ లోపే మొత్తం మనం వేసిన కొబ్బరి, పాలు, పంచదార మిశ్రమం అంతా బాగా దగ్గర పడిందండి. ఇలా కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న మ్యాంగో పల్పులో నుంచి 1 కప్పు వరకు పల్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పల్పును కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ 10 to 15 మినిట్స్ పాటు మ్యాంగో పల్పులోని పచ్చివాసన అంతా పోయి ముద్దగా ఫామ్ అయ్యే వరకు కూడా ఉడికించుకుంటూ ఉండాలి. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసినా కూడా ఈ కోకోనట్ బర్ఫీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మ్యాంగో లవర్స్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం వేసిన మ్యాంగో పల్ప్ అంతా కూడా కొబ్బరి మిశ్రమంతో కలిపి బాగా ఉడుకుతూ ఉందండి. కొంచెం దగ్గర పడింది ఇందాకటి మీద కూడా. ఈ స్టేజ్లో మనం ఏ కప్పుతో అయితే మ్యాంగో పల్పు కానీ కొబ్బరి కానీ కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల స్వీట్ అయితే
కోవా టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందండి. ఈ స్టెప్ని మాత్రం మిస్ చేయొద్దు. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే బాగా కలుపుకోవాలండి. లేకపోతే మిల్క్ పౌడర్ ఉండలుగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకుంటూ చేయి వదలకుండా కలుపుకుంటూ ఉండాలి. మిల్క్ పౌడర్తో ఫామ్ అవుతున్న ఉండలు ఏదైనా మీకు కనిపిస్తూ ఉంటే స్పాచులా సహాయంతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వెనుపుకుంటూ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా 10 to 15 మినిట్స్ వరకు దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇంచుమించు మిశ్రమం అంతా బాగా దగ్గర పడి ప్యాన్ని వదిలే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసి కలిపాక 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేశాక కూడా కాసేపు బాగా ఉడికించిన తర్వాత మనం ఎప్పుడు దించాలి అనేది మనకి చాలా డౌట్ ఉంటుందండి. ఈ టైంలో ఒక్కసారి మనం ఒక ప్లేట్లోకి కొంచెం ఈ బర్ఫీ మిశ్రమాన్ని కొద్దిగా వేసి చూసుకోవాలి. ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దించేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకున్న కొంచెం మిశ్రమాన్ని కూడా 1 నిమిషం చల్లారిన తర్వాత చెక్ చేసుకోవాలండి. వేడి మీద అయితే అతుక్కున్నట్టే ఉంటుంది. 1 నిమిషం చల్లారేసరికి ఇలా ముద్దలాగా అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసిన ముద్ద అయితే కొంచెం అతుక్కుంటున్నట్టుగా ఉంది కదండి. అందుకే మరొక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత దించుకున్నాను. చల్లారే కొద్దీ ఇంకా దగ్గర పడి మనకి ముక్క రావాలి కాబట్టి ఆ విధంగా మైండ్లో పెట్టుకొని మనం పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇలా అల్యూమినియం ట్రే కానీ లేదా ఒక స్టీల్ ప్లేట్ కానీ ఏదో ఒక దానికి 1/2 స్పూన్ నెయ్యిని మాత్రం వేసి కొంచెం గ్రీస్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని గ్రీస్ చేస్తే కనుక మనకి ఈ కింద ట్రేకి అంటుకోకుండా ముక్క ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ గ్రీస్ చేసిన ట్రేలోకి మనం రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అంతటినీ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా స్పాచులా సహాయంతో కానీ ఏదైనా స్టీల్ గిన్నెకి కొంచెం అడుగున నెయ్యి రాసి కానీ మొత్తం ట్రే అంతా పరుచుకునే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బర్ఫీ మనకి లావుగా కావాలా పల్చగా కావాలా అనే దాన్ని బట్టి సగానికి కావాలంటే సగానికి స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా ఫుల్గా కావాలంటే ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మొత్తం నేను తీసుకున్న ట్రే నిండుగా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బర్ఫీ పైన కొన్ని పిస్తా పలుకుల్ని కొంచెం కుంకుమ పువ్వుని డెకరేట్ చేసుకోవాలి. పిస్తా అవైలబుల్గా లేకపోతే జీడిపప్పు కానీ బాదం పలుకులతో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. అలాగే సిల్వర్ పేపర్ అని ఉంటుంది కదండి, స్వీట్ షాప్స్లో అమ్ముతూ ఉంటారు. అలాంటి సిల్వర్ పేపర్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. వేసిన పిస్తా పలుకులన్నీ కూడా స్పాచులా సహాయంతో కొంచెం స్వీట్లోకి ఇలా అదుముకోవాలి. ఇప్పుడు ట్రేలో వేసిన స్వీట్ అంతా పూర్తిగా ఆరి ముక్క వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ స్వీట్ని 2 to 3 అవర్స్ పాటు సెట్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నానండి. మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. మాకైతే బర్ఫీ చాలా సాఫ్ట్గా ఉంటే ఇష్టం కాబట్టి నేను సాఫ్ట్గా ఉండేటట్టుగా పొయ్యి మించి దించేసానండి. మీకు ఇంకా ముక్క కొంచెం గట్టిగా టెక్స్చర్ ఉండాలి అని అనుకుంటే ఇంకో 2 to 3 మినిట్స్ పొయ్యి మీదే ఉంచి దించుకుంటే కొంచెం స్ట్రాంగ్ ముక్కలాగా కూడా వస్తుంది. ఇలా స్క్వేర్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే రౌండ్గా లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చు. గెస్ట్లకి ఎవరికైనా ప్రజెంట్ చేసేటప్పుడు స్వీట్ షాప్స్లో స్వీట్స్ కింద పేపర్ కప్స్ లాగా దొరుకుతూ ఉంటాయి కదండి, అవి తెచ్చుకుని వీటి కింద అవి పెట్టి కనుక సర్వ్ చేస్తే అచ్చు స్వీట్ షాప్లో కొన్న స్వీట్స్ లానే ఉంటాయండి. ఈ బర్ఫీ టేస్ట్ అయితే మాత్రం చాలా పెక్యులర్గా ఉందండి. కొబ్బరి మ్యాంగో కాంబినేషనే నాకు కొత్తగా అనిపించిందండి. మనం వేసిన మిల్క్ పౌడర్ వల్ల తింటుంటే కోవా టేస్ట్ వస్తూ చాలా బాగుంది. నేను చేసిన ఈ కోకోనట్ బర్ఫీ మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.